సార్ ఆ ముసలోళ్ళని రెడీ చేసావా? రెడీ ఏంటి బాబు, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ దండయాత్రలో రాబోయారు, కానీ కొందరినే రమ్మన్నాను. నమస్తే ఎమ్మెల్యే గారు, నా పేరు కిరణ్, రేచుక్క ప్రెస్ రిపోర్టర్ని. నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్నావని నీ చీఫ్ ఎడిటర్ ఫోన్ చేసి చెప్పాడయ్యా. ముందు ఫోటోలు తీసేయి, తర్వాత మెల్లిగా ఇంటర్వ్యూ ప్రారంభిద్దాం. దాంతో లేండి సార్, ఫోటోలు తీస్తూనే మాట్లాడుకోవచ్చు. ఇది నా పవిత్రమైన నియోజకవర్గం. మీరు నాకు దండలు వేయడం ఏంటయ్యా? నేను మీకు వేయాలి కానీ నన్ను తర్వాణం చేసినందుకు. సార్ ఉండండి. ఫోటోలు తీస్తావా రేచుక్క? అవును సార్. ఓకే సార్, ఇంక మీరు తప్పకుండా బాబు. అలాగే రండి. ఇది నా పేద ప్రజానీకం. ఈవిడ పేద ముసలావిడ. ఈవిడికి 5 ఎకరాల పొలం, ఒక గుడిసె కట్టించబోతున్నాను. బాగున్నాను బాబు. సార్ అలాగే ఉండండి. ఫోటో తీస్తావు బాబు? ఈ పసివాడు రేపటి పౌరుడు. ఇతనికి చదువుకున్నంత కాలం ఉచిత విద్యను ఏర్పాటు చేసి జీవితాంతం నీడనిస్తానని హామీ ఇస్తున్నాను. అవునావు బాబు? ఏం రేచుక్క, ఫోటో తీసుకుంటావా? అలాగే సార్. తీసుకో. ఏమిటి బాబు, పేదవాళ్ళని చాలా ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటున్నావు. వాళ్ళు కనపడితే కర్ర పట్టుకుని తరివేయటమే కానీ జీవిత జయం. మీరు వెళ్ళండమ్మా. శేషు, వీళ్ళందరినీ మన కారులోను వ్యాన్లోను పంపించు, లేకపోతే నడిచి వెళ్ళిపోతారు పాపం. అలాగే సార్. వెళ్ళారా? బావా, మన ఇద్దరం కలిసి ఓ ఫోటో దిగుదాం ఏంటి? పాపం కవర్ పేజీ వేసుకుంటాడు. మనిద్దరం కలిసి పొడిగితే వాంటెడ్ అని వాల్ పోస్టర్లు వేసి పోలీస్ స్టేషన్ లోను రైలు స్టేషన్ లోను పెడతారు. నువ్వు పదబాబు, ఫ్యామిలీ ఫోటోలు దిద్దుగాని. మొత్తానికి జర్నలిస్ట్ అనిపించావయ్యా. హలో కిరణ్. హలో. హాయ్ జ్యోతి. హాయ్ కిరణ్. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? అదేమిటయ్యా, మా అమ్మాయి మా ఇంట్లో ఉండక మరెక్కడ ఉంటుంది? ఏటమ్మా, ఇతను నీకు తెలుసా? ఈయనే డాడీ అప్పుడు నా ఫోటోలు తీసింది. వెరీ గుడ్ ఫోటోగ్రాఫర్. ఇదిగో ఫోటో అబ్బాయి, మా కుటుంబాన్ని అంతా కలిపి ఒక ఫోటో తీ రానయ్య. చూడు బాబు రేచుక్క, మా బావ ఫోటో సరిగ్గా పడకపోయినా పర్లేదు కానీ మేం మాత్రం బ్రహ్మాండంగా పడాలి. నా నగలన్నీ బాగా పడాలి బాబు. సార్, అమ్మగారు ఫోటోలో అన్ని నగలతో అమ్మవారిలా కనిపిస్తే ప్రజలంతా ఎమ్మెల్యే గారు బాగా లంచాలు పట్టి నానా గడ్డి తినేశారనుకుంటారేమో. అనుకోవటం ఏమున్నది, ఫ్యాక్టే కదా. నువ్వు నోర్మై. అందుకే అంకాలమ్మలాగా నగలన్నీ పెట్టు తిరగొద్దని నీకు చెప్పాను. అబ్బాయి, ఆ నగలన్నీ కనిపించకుండా పడవద్దు. నువ్వు తీవయ్యా. నేను ముందే చెప్పాను కదా. ఇదిగో అబ్బాయి, ఫోటోలు నేను బాగా పడాలి. అలాగేనండి. స్మైల్.